ఒక అరుదైనటువంటి అవకాశం నాకు లభించింది. కామన్‌వెల్త్‌కి సంబంధించినటువంటి 56 దేశాలకు ఉన్నటువంటి మహిళా బృందానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం నాకు లభించింది. ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్నటువంటి కామన్‌వెల్త్ పార్లమెంటేరియన్స్ అంటే కేవలం పార్లమెంట్ సభ్యులు కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారందరితోటి సమన్వయం చేసుకుంటూ వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా తెలుసుకుంటూ వాటిని పరిష్కారం చేయడం మాత్రమే కాకుండా కామన్‌వెల్త్ ఏదైతే సాధారణంగా ఒక్కొక్క కామన్‌వెల్త్ దేశంలో ప్రతిసారి కూడా కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ఆస్ట్రేలియా సిడ్నీలో నిర్వహించారు. వచ్చే సంవత్సరం అయితే బహామాస్లో నిర్వహిస్తారు. ఆ మేరకు నిర్ణయం అయితే చేయటం జరిగింది. కనుక ఎప్పుడైతే ఈ కామన్‌వెల్త్ కాన్ఫరెన్స్ జరుగుతుందో జనరల్ అసెంబ్లీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ అసెంబ్లీ ఉంటుంది. జనరల్ అసెంబ్లీలో మహిళా పార్లమెంటేరియన్స్ కావచ్చు లేదా మహిళా ప్రజాప్రతినిధులు కావచ్చు, వారు ఏ స్థాయి వారైనా సరే వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు సాధారణంగా చాలా వరకు కూడా డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో అది మహిళలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా సీరియస్గా తీసుకోకపోవడం దగ్గర నుండి మహిళల పట్ల జరుగుతున్నటువంటి అంటే మహిళా ప్రజాప్రతినిధుల పట్ల జరుగుతున్నటువంటి దురాచారాలు, అదేవిధంగా వారి మీద వయలెన్స్ ఏదైతే ఉంటుందో వయలెన్స్ అనేది కేవలం భౌతికంగా వారిని అటాక్ చేయటము లేకపోతే వారిని ఇబ్బంది పెట్టడం లేకపోతే దెబ్బతీయటం కాకుండా సోషల్ మీడియాలో ఏవైతే వార్తలు వస్తాయో వారిని కొంచెం మానసికంగా కుంగదీసే విధంగా వారి చరిత్రహీనులుగా వారిని అక్కడ ప్రొజెక్ట్ చేయటం కావచ్చు, లేకపోతే వారి మీద అనేక రకాలైనటువంటి అభాండాలు వేయటం కావచ్చు. అంటే మానసికంగా మహిళా ప్రజాప్రతినిధుల్ని కుంగదీసే విషయాలు ఏవైనా సరే దాన్ని కూడా మెంటల్ వైలెన్స్ కింద తీసుకోవడం పరిగణించడం జరుగుతుంది. కనుక ఇటువంటి అంశాలన్నింటి మీద కూడా దేశంలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంవాదిస్తూ వారిలో అవగాహన, అదేవిధంగా ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మళ్ళీ మనం కామన్‌వెల్త్లో ప్రస్తావించి వారి సహకారం అందుకునేటువంటి అవకాశం అనుకుంటుంది. సహకారం అంటే కేవలం ఇది ధన రూపేణా ఉండనవసరం లేదు. టెక్నాలజీ ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇందాక చెప్పినట్లుగా సోషల్ మీడియాలో మహిళల మీద వారి చరిత్ర మీద ఇబ్బందికరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడం కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు వారి యొక్క కాన్స్టిట్యువెన్సీస్లో నియోజకవర్గాల్లో పని చేస్తున్నా కూడా వాళ్ళు పని చేయడం లేదు, కనబడటం లేదు, వారు ఎక్కడా కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు అనేటువంటి ఒక దుష్ప్రచారం కావచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది అయినా కూడా సైబర్ క్రైమ్ కింద వీటిని పరిగణిస్తూ ఏ విధంగా వాటిని ట్యాకిల్ చేయాలి అనేటువంటి అంశాల మీద టెక్నాలజికల్ సపోర్ట్ మహిళా ప్రజాప్రతినిధులకు ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి ఒక సహకార కార్యక్రమం కూడా కామన్‌వెల్త్ నిర్వహిస్తుంది. కనుక అటువంటి కామన్‌వెల్త్లో ఈసారి జరిగినటువంటి కాన్ఫరెన్స్లో సిడ్నీలో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో నేను భారతదేశానికి సంబంధించినటువంటి ఈ కామన్‌వెల్త్ విమెన్ పార్లమెంటేరియన్ చాప్టర్కి నన్ను స్పీకర్ గారు ఓం బిర్లా గారు నన్ను చైర్మన్గా వారు నియమించడం జరిగింది. కనుక భారతదేశ తరఫున నేను వెళ్ళి అక్కడ ప్రాతినిధ్యం వహించడం అనేది ఇది ఒక మంచి అవకాశం మాత్రమే కాదు, నేను గౌరవంగా భావిస్తున్నాను. ఎందుకంటే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే అది నిజంగా చాలా గర్వించదగ్గ విషయంగా భావిస్తూ అన్ని సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. మన రాష్ట్రం నుండి కామన్‌వెల్త్ పార్లమెంటేరియన్స్ కాబట్టి స్పీకర్లు కూడా ఆహ్వానిస్తారు. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అయ్యన్న పాత్రుడు గారు కూడా అక్కడికి రావడం జరిగింది. అది చాలా విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కనుక వారు ఇచ్చేటువంటి సహకారాన్ని అందిపుచ్చుకుంటూ గడిచిన ఒక 10 సంవత్సరాల కాలంగా ఇండియా చాప్టర్ ఏదైతే ఉందో కొంచెం ఒక నిర్లిప్త ధోరణిని అవలంబిస్తున్నటువంటి సందర్భంలో దాన్ని యాక్టివేట్ చేసి ముందుకి తీసుకువెళ్ళేటువంటి బాధ్యత నా మీద ఉన్నటువంటి సందర్భంలో నా మీద విశ్వాసంతో నాకు ఇచ్చినటువంటి ఈ అరుదైనటువంటి అవకాశానికి ఈ బాధ్యతకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్